హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో బల్లి శరీరంపై ఈ ప్రదేశంలో పడితే ఏమవుతుంది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. మన ఇంట్లో అప్పుడప్పుడు బల్లి మన శరీరంపై పడుతుంటుంది. బల్లి ఏ భాగంపై పడింది, దానికి ఏమైనా శుభం లేదా అశుభం జరుగుతుందా అనే సందేహం చాలామందికి ఉంటుంది. మన పెద్దలు చెప్పిన బల్లి శాస్త్రం ప్రకారం బల్లి శరీరంలోని ఒక్కో భాగంపై పడితే ఒక్కో ఫలితం ఉంటుందని నమ్ముతారు. తలపై బల్లి పడితే గౌరవం, మంచి పేరు లేదా శుభవార్త వస్తుందని కొందరి నమ్మకం. నుదిటిపై పడితే అనుకున్న పనులు నెరవేరుతాయని నమ్ముతారు. కళ్ళ దగ్గర పడితే ముఖ్యమైన విషయం లేదా వార్త వినే అవకాశం ఉందని చెబుతారు. చేతిపై పడితే ధనలాభం లేదా మంచి అవకాశం వస్తుందని కొందరు నమ్ముతారు. భుజంపై పడితే బాధ్యతలు పెరగడంతో పాటు మంచి ఫలితాలు వస్తాయని చెబుతారు. ఛాతీపై పడితే కుటుంబానికి సంబంధించిన శుభవార్త వస్తుందని నమ్మకం. కాళ్ళపై పడితే ప్రయాణం లేదా కొత్త పని ప్రారంభమయ్యే సూచనగా కొందరు భావిస్తారు. అయితే ఇవన్నీ పురాతన సంప్రదాయ నమ్మకాలు మాత్రమే. వీటికి శాస్త్రీయ ఆధారాలు లేవు, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు. మీకు లేదా మీ కుటుంబ సభ్యులకు బల్లి ఏ భాగంలో పడింది కామెంట్లో చెప్పండి. ఆ భాగానికి సంబంధించిన బల్లి శాస్త్ర ఫలితం గురించి వచ్చే వీడియోలో చెబుతాను. ఇలాంటి ఆసక్తికరమైన విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. శివుడి అనుగ్రహం మీ అందరి కుటుంబాలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి.